జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. రియాసీలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు మృత్యువాత పడ్డారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడినట్లు వెల్లడించారు పోలీసులు. ఉత్తరప్రదేశ్కు చెందిన యాత్రికులు వైష్ణోదేవి ఆలయానికి వెళుతుండగా రియాసీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు డ్రైవర్ గాయపడడంతో నియంత్రణ కోల్పోయారు. ఈ క్రమంలోనే బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. నిజానికి పొరుగును ఉన్న రాజౌరి, పూంచ్ ప్రాంతాలతో పోలిస్తే రియాసీలో గతంలో ఉగ్ర కార్యకలాపాలు తక్కువగానే ఉండేవి. తాజా దాడిపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు అధికారులు. గత 3 దశాబ్దాల్లో జమ్మూ కాశ్మీర్లో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండోసారి. గతంలో 2017 జూలైలో కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 7 మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. యాత్రికులపై ఉగ్రదాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. జమ్మూ కాశ్మీర్లో ఆందోళనకరంగా ఉన్న భద్రతా పరిస్థితుల వాస్తవ రూపాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయనతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.